ఎలా అనిపిస్తుంది మీకు లాస్ట్ ఫైనల్ దాకా వచ్చి మీరు ప్రతిసారి కప్ మిస్ అవుతూ? మస్తు టెన్షన్, ప్రెషర్. అయ్యో ఇప్పుడు ఆడియన్స్ ఏమనుకుంటారు, జడ్జెస్ ఎలా పాడతాం. 3-4 months ఎట్లా ఉంటుందంటే హేట్రెడ్ ఉంటుంది బ్రో చాలా. ఎంత బాగా పాడు అంటే ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే -2లో ఉంటావు. -2 వెళ్ళిపోయి -1 వెళ్ళిపోయి నువ్వు 0కి రావడానికి టేక్స్ మచ్ టైం. అంటే నువ్వు పాడింది ఓకే బాగుంది అని జనాల నుంచి రావడానికి ఎంత టైం తీసుకుంటుందో. పేరెంట్స్ నుంచి కూడా చాలా ప్రెజర్ ఉంటుంది. పాడు బాగా పాడు, నువ్వు ఎందుకు పాడు బ్రో. హ్యాండిల్. నువ్వు ఏసీ ఉన్నా నీకు చెవిటి వస్తుంది తెలుసా. మెలోడీ అన్నారు కదా, మీరు ఇమాజిన్ చేసుకోవాలి, వాళ్ళు మీరు ఓన్ ఇమాజిన్ చేసుకుంటారు. వాళ్ళు ఇమాజిన్ చేసుకోమంటారు, అది బాగా వస్తుంది. తనకి చాలా ఇష్టం మ్యూజిక్ అండ్ షీ మేడ్ మీ అంటే తనే మాకు. బ్రో మీరు ఆన్ స్టేజ్ లిరిక్స్ మర్చిపోతే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ హౌ డు యు ఓవర్కమ్ దిస్? కాన్సర్ట్స్ లో పర్ఫామ్ చేసేటప్పుడు కూడా మీకు తెలియదు ఏంటంటే మా సింగర్స్ మోస్ట్లీ వాట్ వి డూ ఇస్ మేము లిరిక్స్ మర్చిపోతే మైక్ అట్ సైడ్ పెట్టేస్తాం. అది మా అంటే అదే అంటే లైక్ వి డూ ఇట్. సో మీకు లైవ్ పర్ఫార్మెన్సెస్ ఇంకా స్టూడియో రికార్డింగ్ రెండిట్లా అంటే డిఫరెన్స్ ఉంటాయా? రియాలిటీ షోస్కి వచ్చేసరికి ఏంటంటే టీఆర్పీ అదంతా. అవును. బాగా పాడతావా ఆ రోజు నీకు అవును. జడ్జిమెంట్, లేదా నీకు రాసి ఉంటే ఆ రోజు ఉంటావు, లేదా బై. ఇప్పుడు ఒకవేళ మీకు ఒక హార్డ్ సాంగ్ ఇచ్చారు, ఒక డిఫికల్ట్ సాంగ్ ఇచ్చారు, మీకు చాలా లెస్ టైం ఉంది, దెన్ హౌ డు యు ఓవర్కమ్? పడిపోతుంది. యూఆర్ ఇన్ టు అ బ్యాటిల్ ఫీల్డ్ నౌ. ఎనీ టైమ్ వాట్ ఎవర్ మే హ్యాపెన్, సో యు హావ్ టు ఫైట్. శివంగి వే నేను సూపర్ సింగర్స్ లో పాడిన సాంగ్ అదేంటంటే ఆ లిరిక్స్ రాసుకొని గుర్తుపెట్టుకోవడానికి జనరల్ గా చాలా కాన్సర్ట్స్ వెళ్తుంటారు. సో హౌ డు యు హ్యాండిల్ ది క్రౌడ్? వాళ్ళు ఏంటంటే నువ్వు వెళ్ళి చిలిపిగా చూ అంటే వాడు మాసే కావాలండి లిటరలీ. నేను కొన్ని షోస్కి వెళ్ళినప్పుడు ఆ మాస్ క్రౌడ్ ఎలా ఉంటారంటే దే త్రో బాటిల్స్ ఆన్ యూ. పేమెంట్స్ రావు టు బి ఫ్రాంక్, హాస్పిటాలిటీ కూడా సరిగ్గా, బట్ వీ హ్యావ్ టు అడ్జస్ట్. వీ హ్యావ్ టు కాల్ దెమ్ మళ్ళా కాల్ చేసి బ్రో ఎప్పుడు వస్తుంది బ్రో పేమెంట్? వస్తుంది బ్రో. ఎన్ని రీజన్స్ చెప్తారు తెలుసా, సార్ పేమెంట్ రాదు, సార్ పేమెంట్ రాదు, సార్ పేమెంట్ రాదు అడిగారు. హౌ డు యు ఫీల్ వర్కింగ్ విత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ కంపోజర్స్? సో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ తమన్ సార్ వర్క్స్ కూడా వెళ్ళామని. అండ్ అనిరుద్ సార్ అంటే భారతీ 2లో నేను షౌరా సాంగ్, అనూప్ రూబెన్ సార్కి రీసెంట్గా వర్క్ ఫర్ 2 or 3 tracks. హేషన్ సార్కి కూడా ఆయన నా మూవీలో చేదు నిజం సాంగ్. సో దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద సాంగ్. మొత్తం పార్ట్ తెలుగు, హిందీ, తమిళ్ అండ్ డిఫరెంట్ లిరిక్స్ మారుతుంటాయి స్టాన్స్. సో అన్ని 4 languages. సో జూనియర్ గార్డీ లేదు అసలు లేదు.